పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో సీసీ రోడ్డు నిర్మాణానికి జరుగుతున్న పనులను మున్సిపల్ చైర్పర్సన్ జామి ఐమావతి అధికారులను బెదిరించి ఆపడం సరైన చర్య కాదని, అభివృద్ధిని అడ్డుకోవడం తగదని ఆకివీడు మార్కెట్ కమిటీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, ఆకివీడు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంధం ఉమా సత్యనారాయణ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విమర్శించారు. మున్సిపల్ చైర్పర్సన్కు కబురు పంపినా రాలేదని, సమయం మించిపోవడంతో పనులు ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మోటుపల్లి రామవరప్రసాద్, బొల్లా శేషుబాబు, బత్తుల రవి, మోపిదేవి సత్యనారాయణ, ఊడిగ శ్రీనివాస్, కొల్లి వెంకన్నబాబు, వేగేసిన రామరాజు తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా 13 లక్షలు విలువ చేసే రోడ్డును మరి మొన్న స్టార్ట్ చేయడం జరిగింది. ప్రోటోకాల్ అనే నెపంతో అధికారులను కాంట్రాక్టర్ను బెదిరించి చైర్పర్సన్ గారు నిలిపివేయడం జరిగింది. అభివృద్ధి గురించి ఆవిడ మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అర్థం చేసుకోవాలి. 3 సంవత్సరాలు అభివృద్ధి ఎక్కడ, వైసీపీ వాళ్ళు చేసింది ఎక్కడ అనేది మేము సవాల్ విసురుతున్నాం. మీరు ఏమన్నా మాట్లాడదలుచుకుంటే ఎదురు బదులు కూర్చుందాం. మీ వైఎస్ఆర్ పరిపాలనలో మీరు పీఠం ఎక్కి 3 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి జరిగిందో తెలియజేయాలి. ముఖ్యంగా 20 వార్డులో 11 వార్డులకు మంచినీళ్ళు ఇవ్వడం కూడా జరగల. మంచినీళ్ళు వాడటం వల్ల కనీసం దేనికి స్నానాలు చేయడానికి కూడా ఉపయోగపడాల. మరి స్నానాలు చేసిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్ పాలయ్యి దురదలతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఎంత ప్రయత్నం చేసినా కూడా మంచినీళ్ళు బాగోలేకపోయింది. అభివృద్ధి చేస్తున్నాను, మాది అభివృద్ధి అంటే మాదే వైఎస్ఆర్దే అభివృద్ధి అంటే. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 2వ సంవత్సరం పూర్తి కాబోతుంది. ఈ 2 సంవత్సరాల్లో మా స్థానిక శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి, ఆడపిల్ల బాగా చేస్తుంది, మీరు ఎవరో కంగారు పడకండి అని చెప్పి చైర్మన్కి గౌరవించి ఆమెకు అవకాశం ఇస్తే, ఆవిడ నిన్న మేము ప్రారంభిస్తున్నామని చెప్పి ఆవిడ కోసం వెయిట్ చేసి 9ంటికి వస్తానన్న వ్యక్తి మరి 10:30 వరకు రాకపోతే మేము ఉన్న వాళ్ళందరం కూడా, కూటమి సభ్యులు అందరం కూడా మరి కొబ్బరికాయ కట్టడం జరిగింది. మరి అలాంటి అభివృద్ధిని కూడా కుంటుపరిచేది మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే ఏంటో తెలుసా మీకు అనేది నేను అడుగుతున్నాను. మీ తరపున పోటీ చేసి మా పార్టీలో మీ పార్టీలోకి వచ్చిన వ్యక్తి ఒక విప్పని అయినా 1.5 పెట్టి నువ్వానే అన్న రోడ్డు వేసి పెట్టాం. మరి కనీసం అభివృద్ధి అంటే ఏంటో మీరు ఒక వార్డుకే పరిమితం అయ్యారు. 13వ వార్డులో చేసుకున్నారు తప్ప మిగతా వార్డులన్నీ ఏమైనాయి, ఏ వార్డులో మీరు రోడ్డు వేసారో మీరు తెలియజేయండి. ప్రతిపక్ష సభ్యులు 7 నుండి ఏనాడైనా మీరు గ్రాంట్ ఇవ్వడం జరిగిందా? ఎప్పుడన్నా గ్రాంట్లు ఇచ్చారా? 7 కూడా కనీసం ప్రోటోకాల్ మీరు పాటించారా? 7 వాటిలోకి వెళ్తే మీరు వెళ్ళిపోయి మీరు ఇవాళ ప్రోటోకాల్ అని మాట్లాడుకోవాలని ఎంతవరకు సంబంధించి సభాముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసినది, మంచినీళ్ళు ఈరోజు కూడా పూర్తిగా 11 వార్డులకి మంచినీళ్ళు అందించలేకపోతున్నారు. మీరు ఒకరోజు నేను మీ హస్బెండ్ చైర్పర్సన్ గారి హస్బెండ్ను కూడా నేను కోరా. ఎందుకంటే పంచాయతీ నుంచి, పంచాయతీలో ఉండగా నగర పంచాయతీకి 3 కోట్ల రూపాయలు వాడిన అమౌంట్ అంటే జీతాలు గట్ట ఇచ్చిన పంచాయతీ అమౌంట్ని నగర పంచాయతీలో తిరిగి ఇవ్వడం జరిగింది. దాని పైప్ లైన్ వేద్దామయ్యా బాబు అని నేనే స్వయంగా మిమ్మల్ని అడిగాను. అవునా కాదా మీరు ఖచ్చితంగా గుండె మీద చేసి చెప్పండి. అడిగితే ఆ జలస్రవంతి ఉంది మనకి, అది వేసుకుంటామని చెప్పి ఆ డబ్బులతో మీరు వేసుకున్నారు తప్ప రోడ్లు మీరు మీ కష్టార్జితం కాదు. మాది మన పంచాయతీ సర్పంచ్గా ఉన్న గణపతి గారి టైంలో వచ్చిన సంపదది. ఆ సంపదను మీరు రోడ్లు వేసుకునే ఏదో మేము చేసాం అభివృద్ధి అంటున్నారు. గణపతి గారి పంచాయతీ మేము సర్పంచ్గా ఉన్నప్పుడు ప్రతి వార్డులోనూ రోడ్లు వేసాం. ప్రజలు ఉన్నారు, మీరు ప్రశ్నించవచ్చు. మేమున్నా ఎక్కడికి రమ్మని సిద్ధంగా ఉన్నాం. అందరికీ రోడ్లు వేసింది మేము, మీరు కాదు. మీరు ఒక వార్డును మాత్రమే మీరు రోడ్లు వేసుకుని, అదైనా చైర్పర్సన్ గారు వార్డుకి రోడ్లు వేసుకుని శాంతినగర్ వేసుకుని, మీరు ఏదో శాంతినగర్లో కూడా 1 కోటి రూపాయలు మన ఎంపీగా ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే గారు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే గారి శిష్యులం మేము. ఎమ్మెల్యే గారు ఆగ్రహమానాలతోటి ఇవాళ రోడ్లు వేస్తున్నాం అని అంటాం మానేసి పీవీఎల్గా వాళ్ళు చేస్తున్నాం, లేదా ఇంకోళ్ళ వాళ్ళు చేస్తున్నాం అని చెబుతున్నారంటే ఇంతకంటే సిగ్గు చేయడం ఇంకొకటి లేదని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారం. మీరందరూ కూడా నిన్న జరిగిన పరిణామాలు మన జరిగిన కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రోటోకాల్ అనేది ఒక చిన్న వివాదంగా చేయడం జరిగింది. అయితే మా మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి జామి ఐమావతి గారు 9 గంటలుగా నేను వస్తాను, రోడ్డు పనులు ప్రారంభం చేయాలని చెప్పడం జరిగింది ఏఈ గారితో. అదేవిధంగా 9 గంటలకి ప్రారంభించాలని చెప్పని
చెబుతూ అలాగే అధికార పార్టీ సంబంధించిన ఏఎం చైర్మన్ గారిని అలాగే అధికార పార్టీ సంబంధించిన నాయకులు కూడా అక్కడికి పిలవడం జరిగింది. అయితే 9 అన్న తర్వాత 10 గంటల 15 నిమిషాల వరకు కూడా ఆవిడ రాకుండా కనీసం వస్తున్నానని ఒక కబురు కూడా చెప్పకుండా లేబర్ అంతా కూడా ఉదయం 8 గంటలకు వచ్చేది. 8 గంటల నుంచి పని చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. 9 అయింది, 10:15 అయింది, ఇంకా రాలేదు. రాకపోతే అప్పుడు పని ప్రారంభించే ఉద్దేశం మీద ఏఎం చైర్మన్ గారు అలాగే అక్కడ నాయకులందరూ కలిసి కొబ్బరి కొట్టి పని మొదలడం జరిగింది. అయితే మీరు వస్తున్నారని చెప్పని ఎవరితోనైనా కబురు చెప్పడం కానీ లేకపోతే ఒక నిమిషం ఆగమని చెప్పని మీరు ఎవరైనా చెప్పారు. చెప్పకుండా నేను వస్తుంటే ఆవిడ వస్తే మనకేంటి లెక్క కొబ్బరి కొట్టేద్దామని చెప్పని మేము అందరూ అన్నట్టుగా భావించి ఆవిడ ఆ రకంగా ప్రచారం చేస్తూ ఉంది. ఇక్కడ ఏ విధమైన అటువంటి చర్యలు జరగలేదు. అటువంటి ఇక్కడ ఏ రకంగా కూడా ఎవరు కూడా చైర్మన్ వస్తామని చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల చెబితే ఇంకా బాగుండదు కాదు. ఎప్పుడు కూడా మహిళలకి పూర్తిస్థాయిలో గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము ఎప్పుడు కూడా క్రమశిక్షణ తోటి మహిళలను గౌరవించుకుంటూ వెళ్తాం. మాకు ఎవరికైనా కబురు చెబితే ఈరోజు చెప్తున్నాం మీకు, మాకు డిపార్ట్మెంట్ నుంచి కానీ కాంట్రాక్ట్ దగ్గర కానీ 10 నిమిషాలు పావుగంట ఆగండి చైర్మన్ వస్తున్నారు అని చెప్పుంటే 100% మేము ఆగేవాళ్ళే. ఖచ్చితంగా మేమేమి ఆగకూడదు అనే ఉద్దేశం మాకేమీ లేదు. అలాగే అక్కడికి 8 గంటల టైము 10:15 వరకు వెయిట్ చేయడం జరిగింది. తర్వాత అది దృష్టిలో పెట్టుకుని నిన్న శాంతినగర్లో ఒక రోడ్డు 8.5 లక్షల గ్రాంట్ సంబంధించిన రోడ్డు ఒకటి నిన్న శంకుస్థాపన చేశారు అడవుడిగా. కానీ గతం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. శంకుస్థాపన ఎప్పుడు చేస్తున్నాం మనం? మెటీరియల్ దిగి రోడ్డు అంతా కలిసి సిమెంట్ రోడ్డు వేసేటప్పుడు అక్కడ ఉన్న అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ తల కొబ్బరి కొట్టి పని ప్రారంభిస్తున్నాం. అక్కడ మెటీరియల్ లేకుండా, సిమెంట్ లేకుండా, ఇసుక లేకుండా, కంకర లేకుండా గాల్లో కొబ్బరి కొట్టి మేమే గ్రాంట్ ఇచ్చాం, టీవీఎల్ గారు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు చెప్పడం అది చాలా వరకు అది సరైన విషయం కాదు. ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను వాళ్ళ గ్రాంట్ ఎలా వచ్చింది అనేది. గతంలో 15th ఫైనాన్స్ నుంచి ₹1 కోటి గ్రాంట్ రావడం జరిగింది. ఆ గ్రాంట్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఈ గ్రాంట్ సంబంధించి వచ్చినట్టు కూడా ఆకివీడులో ఎక్కడెక్కడ అభివృద్ధి కావాలో పెట్టమని చెప్పారు. గవర్నమెంట్ ప్రసాద్ గారు మమ్మల్ని అందరినీ పిలిచి ఈ ₹1 కోటి సంబంధించి మనం ఎక్కడ డెవలప్మెంట్ చేయాలి, వార్డు వైజ్ కాదు గ్రామాలకు అందరికీ పనిచేసి ఏమున్నాయో చెప్పండి అని చెప్తే అప్పుడు మేము శ్మశాన రోడ్డు కానీ లేకపోతే శాంతినగర్ రోడ్డు కానీ ఇవన్నీ పెడితే ఇదే చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారితో కమిషనర్ గారితో మాట్లాడి ఏమంటే మాకు ఒక 50 లక్షలు కావాలి, ₹1 కోటి మొత్తం అంతా మీరే చేస్తే ఎలాంటి మాకు మేము ఉన్నాం కదండి కొంత చెప్పంటే ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు గౌరవంతో 50 లక్షలు గ్రాంట్ ఆవిడకి ఇచ్చి 50 లక్షలు గ్రాంట్ మాకు ఇవ్వడం జరిగింది. శాంతినగర్ రోడ్డు మాకు ఇచ్చిన 50 లక్షలు మేము పెట్టాం, ఆవిడకి ఇచ్చిన 50 లక్షలు పెట్టాల. ఆవిడకి ఇచ్చిన 50 లక్షలు వేరే ఎవరు పెడుతున్నారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి చైర్మన్ గారు. ఎందుకంటే మేము ఇచ్చామని చెప్తున్నారు కదా, 2 50 చేయడం జరిగింది. ఆ 50 నుంచి మేము ఇచ్చిన 50 పెట్టడం జరిగింది. మరి మీరు ఎలా చెప్తున్నారు అనేది మాకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇవాళ మీరు ప్రజల్ని తప్పుగా పట్టిస్తున్నారు. ఎందుకంటే మీరు ఏదో మీ పార్టీ లబ్ధి చేసుకోవాలంటే మీరు వేరే చేసుకోండి, మేము కాదని అంటున్నా. మీరు ఏం చేస్తున్నా మేమేమి ఎక్కడ కూడా మేము మీ విషయాల్లో మేము దోషం కానీ మేమేం చేయట్లేదు. కానీ లేని విషయాలు ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తామంటే అది ఎమ్మెల్యే గారి అభివృద్ధి కాదు, పీవీఆర్ గారిది, జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఎంతవరకు సభ. అలాగే మీరు శాంతినగర్ డ్రైన్ కట్టారు, నేను చెప్పారు అదే విషయం లేదు. సుమారుగా 1,10 లక్షల గ్రాంట్. ఈ గ్రాంట్ ఎక్కడ వచ్చిందండి? గతంలో మన రఘురామకృష్ణరావు గారు ఎంపీగా ఉండగా, ఇక్కడ రాంబాబు గారు ఎమ్మెల్యే ఉండగా ఆయన రాష్ట్ర గవర్నమెంట్ నుంచి లెటర్ పెట్టించి ఈ గ్రాంట్ తెప్పించారు. పీవీఆర్ గారు గ్రాంట్ ఇవ్వలేదండి, రాంబాబు గారి ద్వారా రఘురామకృష్ణ ద్వారా మనకు గ్రాంట్ వచ్చింది. ఈ 1,10 లక్షల వరకు కూడా అస్తవ్యస్తం చేశారు. మీరు సరిగ్గా వర్క్ చేశారా? మీకు ఇచ్చిన కాంట్రాక్ట్ డ్రైనేజీ కట్టి పైన ప్లేట్లు వేయాలి. ఎక్కడ వేసారండి మీరు ప్లేట్లు వేయకపోవడం వల్ల అక్కడ గేదెలు పడిపోయింది, అదే డ్రైనేజీలో మనుషులు పడిపోయింది. మేము ఎన్నిసార్లు చెప్పాం మీరు వర్క్ పూర్తి చేయమని చెప్పి చేయలేదు. సరే మీరు డ్రైనేజ్ కట్టామంటారు. ఈ రోజు కూడా మీ విలేకరుల సోదరం తెలుసు మీకు, ఈ రోజు కూడా శాంతినగర్ వర్షం వస్తే మునిగిపోతుందా, నీళ్ళు చక్క వెళ్ళిపోతున్నాయా? అదే వర్షాకాలం మీరందరూ కూడా ఫోటో తీసి పెడతా ఉన్నారు శాంతినగర్ మునిగిపోతుందని చెప్పారు. ఎందుకు మునిగిపోతుంది మీరు డ్రైనేజ్ కడితే? అంటే పనిలో సరైన అవగాహన లేని పని. మీరు ఈరోజు మీరు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు కాబట్టి మీ మున్సిపాలిటీ ఇంజనీర్ పంపించుకోండి, అది మీరు ఎలా కట్టారు? ఒక్క వీధిలో నీళ్ళు కూడా డ్రైనేజీకి వెళ్ళవు, వర్షం పడ్డ నీళ్ళు డ్రైనేజీలోకి వెళ్ళవు. మరి మేము 1,10 కట్టడం గ్రాండ్ ఇది కాదు. అలాగే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారు ప్రజా దర్బార్ పెట్టి ప్రజల సమస్య తీరుతూ ఉన్నారు. అందులో భాగంగా మొన్న గడిచిన వారం రోజుల క్రితం ఇక్కడ రజకుల వీధి, పల్లెల వీధి, ఈ 2 వీధి నుంచి సుమారుగా 20-25 మంది ఆడవాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మాకు పైప్ లైన్ వేసేది కానీ కలెక్షన్ ఇవ్వట్లేదండి, మాకు నీళ్లు రావడం చెప్పడం జరిగింది. మరి మీరు 6 నెలల క్రితం
డైలీ మార్కెట్ దగ్గర మీరు పైప్ లైన్ లాగి ఎందుకు మీరు ఖర్చు ఇవ్వలేదు? మిమ్మల్ని యువతను ఎవరు ఆపారు మిమ్మల్ని? రజకీయ వాళ్ళు మంచినీళ్ళు తాగద్దాడు, పల్లెకారు వాళ్ళు మంచినీళ్ళు తాగద్దాడు, మీరు వాళ్ళకి మంచినీళ్ళు ఎవరు? ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత ఎమ్మెల్యే గారు వెంటనే కమిషనర్ గారు చెప్పిన విషయం అక్కడే ఉంటే కమిషనర్ తోటి 2-3 రోజుల్లో మీరు తక్షణమే నీళ్ళు ఇవ్వాలి, లేకపోతే నేను ఊరుకోని చెప్పిన ఎమ్మెల్యే గట్టిగా హెచ్చరించిన తర్వాత కలెక్షన్ కలిపి నీళ్ళు ఇచ్చారు. ఆ నీళ్ళకి మీరు వెళ్ళి 2-3 ట్యాబ్లు తిప్పి మేము ఇచ్చామని చెప్పిన అక్కడ మళ్ళీ అక్కడ బిల్డప్ ఇస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు వర్క్ చేయండి, మేము చేసామని చెప్పుకోండి. మరి మీరు పార్టీలు అది మేము పార్టీలు చూసుకుంటూ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చేసుకుంటూ మీకు గౌరవిస్తున్నాం. మీరు ఆ గౌరవాన్ని మీరు ఏ విధంగా ఎక్కడప్పుడు మీరు కాపాడకుండా మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అలాగే ప్రోటోకాల్ 15 ఫైనాన్స్ ప్రోటోకాల్ ఏంటండి? ఎంపీ గారి ప్రోటోకాల్, ఇది ఎంపీ గారి నిధులు, ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్. మరి దానికి చైర్మన్ గారు నాకు ప్రోటోకాల్ మీరు వర్క్ ఆఫీసర్ గారు అభివృద్ధి చేస్తామంటే మీరు ఆపుతారా? రోడ్లు వేస్తామంటే ఆపుతారా? డ్రైనేజ్ కడతామంటే ఆపుతారా? మరి ఒకసారి ఆలోచించుకోండి. మీరు అభివృద్ధిని ఆపుతారు, ప్రజలు తెలుసుకుంటారు ఎవరితో రేపైనా. మీరు అభివృద్ధిని ఆపుతూ ఉండండి, మేము చేస్తూ ఉంటాం. ఎమ్మెల్యే గారు అభివృద్ధి విషయంలో ఎవరైనా సరే ఒక్కడైనా సరే అభ్యంతరం పెడితే ఆయన ఏం చూస్తూ ఊరినే మనిషి కాదు. అభివృద్ధి ఆగదు. శ్మశానం రోడ్డు వేసి తీరుతాం, రేపు కాదు ఎల్లుండి వేసి తీరుతాం. అలాగే శాంతినగర్ రోడ్డు కూడా వేస్తారు. గ్రాంట్ అంతా కూడా ఎమ్మెల్యే గారు ఇచ్చింది, మీరు చెప్పినట్టు మీరు ఇచ్చిన గ్రాంట్ కాదు. దయచేసి మీరు గమనించాలి. నమస్కారాలు. ఈరోజు మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు, వైసీపీ నాయకులు ప్రోటోకాల్ కోసం మాట్లాడటం మాకైతే చాలా హాస్యాస్పదం. ఎందుకంటే గతంలో ఈ పంచాయతీలో మేము 7 సభ్యులు ఉన్నాం, మహిళా కౌన్సిలర్లు అందరం. ఏనాడు కూడా వాళ్ళకి కనీసం ఎంత విలువ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్ష్యంగా వెనకాల నుండి మేమే తీసుకెళ్ళేవాళ్ళం, మా మిస్సెస్ వాళ్ళు కౌన్సిలర్లు. ప్రోటోకాల్ అంటే వీళ్ళు ఈ రోజు వచ్చేటప్పటికి బాధ కలిగిందేమో. మేము 3.5 సంవత్సరం పడ్డాము వాళ్ళతో బాధ అంటే అది వర్ణరహితం. వార్డుల్లో కనీసం అంగన్వాడీలో ఇచ్చే కోడిగుడ్లు కూడా జగన్ ఫోటో పెట్టుకుని ఇచ్చిన రోజులు మీరు అవి మర్చిపోయారు. అలాగే ఎమ్మెల్యేగా స్థానిక శాసనసభ్యుడిగా మంత్రి రామరాజు గారు ఉన్నప్పుడు హై స్కూల్లో జరిగిన కార్యక్రమాల్లో కానివ్వండి, సిద్ధాపురం రోడ్లో వేసిన ఆ రోడ్డు పనిలో కానివ్వండి, కనీసం ఎమ్మెల్యే గారిని పిలిచి ఒక కొబ్బరికాయ కూడా కొట్టించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎమ్మెల్యే గారిని కనీసం పిలవడం కానీ మర్యాదపూర్వకంగా స్టేజ్ మీదకి ఆహ్వానించడం కూడా చేయలేదు. ఇవాళ మీరు ప్రోటోకాల్ కోసం పబ్లిక్గా జనాల్లోకి వచ్చి మాట్లాడడం చాలా హాస్యాస్పదం. అని చెప్తున్నారు కదా కమిషనర్ ఎవరో జామయ్యబాబు గారు. అభివృద్ధి అనేది 3.5 సంవత్సరాల్లో వాళ్ళ వార్డులు తప్ప గెలిచిన 7 కౌన్సిలర్ల వార్డులో ఎక్కడ అభివృద్ధి జరగలేదు. మేము బహిరంగంగా ఆ మినిట్స్ బుక్స్ పట్టుకొచ్చి ఏ వార్డులో ఏ వర్క్ జరిగిందని చెప్పి చర్చకి సిద్ధంగా మేము ఉన్నాము. ఆవిడ ఏ వార్డులో ఎంత పెట్టారని చెప్పి బహిరంగ సిద్ధంగా ఆవిడ సిద్ధమా? మేము సిద్ధం, రమ్మని చెప్పండి. ఈది లైట్లు లేవు బాబు అని మేము మొత్తుకుంటాం. ఇప్పటి వరకు కూడా ఈది లైట్లు 6 లైట్లు 4 లైట్లు ఇచ్చి పంపించారు తప్ప ఎప్పుడు పుష్కలంగా లైట్లు వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఈ 7 కౌన్సిలర్కి కూడా ఎన్నిసార్లు మొత్తుకున్నా సరే ఎప్పుడు కూడా వాళ్ళకి సరైన గౌరవం కూడా ఇవ్వలేదు. వాళ్ళకి ఆ నేల మీద కూర్చుని ధర్నాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఒకసారి అవి కూడా గుర్తించుకునే చూసుకోవాలి. అలాగే ప్రోటోకాల్ అని మాట్లాడుతున్నారు. ప్రోటోకాల్ అన్నది గతంలో మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, రామరాజు గారు ఉన్నప్పుడు ఆయనకి ఎప్పుడు మీరు ఎక్కడ మర్యాద ఇచ్చారు? అలాగే మా పార్టీ నాయకులకు కూడా మీరు ఎక్కడ మర్యాద ఇచ్చారు? ఏ వార్డులోనైనా సరే ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే మర్యాద ఇచ్చిన దాఖలాలు మీ దగ్గర ఉన్నాయా? వార్డులో నెగ్గిన కౌన్సిలర్ వార్డుల్లో కూడా మీ ఇన్ఛార్జీలను పెట్టుకుని మీరు కాలం గడిపారు. అప్పుడు అడిగిన ప్రోటోకాల్ లేదా?